ఒకప్పుడు వనమాల అనే చిన్న గ్రామంలో చిన్నారి అన్విత జీవిస్తోంది. ఆమెకు తన స్వప్న ప్రపంచం అంటే విపరీతమైన ఆసక్తి. ప్రతి రాత్రి నిద్రకు ముందే తాను ఒక ఆహ్లాదకరమైన ప్రపంచంలోకి ప్రయాణం చేయాలని అనుకుంటుంది. ఒక రాత్రి అన్విత తన బెడ్ మీద పడుకున్నప్పుడు మెలకువగా ఉండి ఒక గుబురు గుబురు పసుపు కాంతిని గమనించింది. ఆ కాంతి ఆమె బెడ్ పక్కనే ఉన్న చిన్న డైరీపై పడింది. ఆ డైరీని తీసుకుని తట్టుకుంటూ తెరిచి చూడగా ఆమె ఊహించినది నిజమైంది. అది ఒక మాయా డైరీ. ఈ డైరీ ద్వారా నువ్వు నీ కలల లోకంలో విహరించగలవు అని అందులో స్వర్ణాక్షరాల ద్వారా రాసి ఉంది. ఆనందంతో గుబాలించిన అన్విత వెంటనే కళ్ళు మూసుకుని తన కలల లోకంలోకి ప్రయాణించడానికి సిద్ధమైంది. ఆమె కలల లోకం చాలా అద్భుతంగా ఉంది. ముత్యాల జలపాతాలు, రంగురంగుల పక్షుల గాలి వీచే పాటలు, చాక్లెట్ కొండలు మరియు పూసలతో నిండిన నదులు. అన్విత అక్కడ కొన్ని మిత్రులను కలుసుకుంది. ఒక ముచ్చటైన గులాబీ జింక, గాలిలో ఎగిరే బంగారు చేపలు మరియు ఒక హాస్యమైన టోపీ పెట్టుకున్న కోతి. ఈ ప్రపంచంలో నువ్వు నీ ఆలోచనలతో ఏదైనా సృష్టించవచ్చు అని జింక చెప్పింది. ఆనందంగా విహరిస్తూ అన్విత తన కలలలో స్వర్గ సుఖాలను అనుభవిస్తూ ఎప్పటికీ మర్చిపోలేని ఆవిష్కరణలు చేసింది. అయితే ఒక విషయం ఆమె గుర్తుపెట్టుకుంది. ప్రతి కళకు ఒక అంతం ఉంటుంది. నువ్వు కలల లోకంలో ఎంతసేపు ఉన్నా నిజ జీవితంలో విరామం తప్పనిసరి అని తల్లి చెప్పిన మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. మెలకువ వచ్చినప్పుడు అన్విత తన కలల పుస్తకాన్ని ప్రేమగా తీసుకొని మరో రాత్రి మళ్ళీ ఆ మాయా ప్రపంచంలో వివరించాలనుకుంది. కలల లోకం ఒక స్వప్నంలా ఉంటుంది, కానీ నిజమైన ఆనందం నిద్ర లేవగానే దాన్ని గుర్తు చేసుకోవడంలో ఉంటుంది. హాయిగా నిద్రపో, స్వప్నలోకంలో విహరించు అని అన్విత తనను తాను అనుకుని మరో కలల ప్రయాణానికి సిద్ధమైంది.